నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న త్రివిద్య జూనియర్ కళాశాల తీరుపై యూఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల దందాకు తెరలేపారంటూ కళాశాల ముందు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగర్ వెంకటేష్ మాట్లాడుతూ త్రివిద్య జూనియర్ కళాశాలకు ఎలాంటి అధికార గుర్తింపు లేకపోయినప్పటికీ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ఇప్పటికే సుమారు 200 అడ్మిషన్లు చేపట్టారని ఆరోపించారు. మార్కులు ర్యాంకుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభపెడుతూ కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారంగా మార్చుకుంటున్నాయని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీలను యూఎస్ఎఫ్ఐ నాయకులు ఈ సందర్భంగా తొలగించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకునే పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. వెంటనే పర్మిషన్ లేకుండా అక్రమంగా నడుస్తున్న త్రివిద్య జూనియర్ కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలి. పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు చేస్తున్న త్రివిద్య జూనియర్ కాలేజ్ పైన చర్యలు తీసుకోవాలి. సిగ్గు పర్మిషన్ లేకుండా అడ్మిషన్ నిర్వహించడం. సిగ్గు పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు నిర్వహించడం. సిగ్గు త్రివిద్య జూనియర్ కళాశాల పర్మిషన్ లేకుండా అక్రమంగా అడ్మిషన్ నిర్వహించడం. ఆపాలి అక్రమ అడ్మిషన్ల దందాని. ఆపాలి అక్రమ దందా అడ్మిషన్లని. తీసేయాలి త్రివిద్య జూనియర్ కళాశాలను వెంటనే. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఘనంగా ప్రారంభించారు. వెల్దుర్తి మరియు మాసాపేట మండలాలకు సంబంధించి మొత్తం 18 కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో భాగంగా నేడు 4 ప్రధాన కేంద్రాలను ప్రజాప్రతినిధులు అధికారులు ప్రారంభించారు. నేడు వెల్దుర్తి, బండ్పోసానపల్లి, శెట్టిపల్లి, ఎదులపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన కేంద్రాలను కూడా దశల వారీగా ఇప్పటికే ప్రారంభించినట్లు సొసైటీ సీఈఓ అశోక్ వెల్లడించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటను దళారులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయించి లాభపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి సర్పంచ్ ఆదర్శ్, ఆరేగూడెం సర్పంచ్ చైతన్య హనుమంతరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు నల్లచెరువుల కృష్ణగౌడ్, రమేష్ చందర్, వెల్దుర్తి మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, ఆరేగూడెం మాజీ సర్పంచ్ పలాంచ శేఖర్, వ్యవసాయ విస్తరణ అధికారి అలీ మజీద్, సొసైటీ సీఈఓ అశోక్, భూపాల్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు. రైతులు తమ పంటలు మొత్తము అంతా కోతకు వచ్చిన తర్వాతనే కోసేసుకొని మనకు పచ్చి గింజలు కోయకుండా మనకు కోత అనేది కట్టింగ్ అనకుండా ఏదైనా మనకు నష్టం కాకుండానే రైతులు సమయంతో అందరూ వచ్చి వాళ్ళు ఇక్కడ ఏ విధంగా వస్తారో ఆ విధంగా సీలను రాపించుకొని ఎటువంటి గొడవ కాకుండా మన కోఆపరేటివ్ సొసైటీకి సహకరించుకుంటూ మన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కాకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అందరూ సహకరించుకుంటూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభించడం సంతోషం. ప్రభుత్వం మద్దతు ఇచ్చిన ప్రకారంగా రైతులందరూ వ్యవసాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రభుత్వం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు వచ్చే విధంగా చేయాలని ఆశిస్తున్నాను. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వెల్దుర్తి మన మాసాపేట వెల్దుర్తి మండలంలో 18 సెంటర్లు ఉన్నాయి. ఈ ఆరుగాలం కష్టించిన రైతులు తమ వడ్లను ప్రభుత్వం కేటాయించిన కేంద్రాలన్నీ అమ్ముకోవాలని తెలియజేస్తున్నాం. తేమ శాతం వడ్లు లేకుండా మంచిగా ధాన్యాన్ని ఆరబెట్టి రైతులు కేంద్రానికి తీసుకువచ్చి కేంద్రంలోనే అమ్ముకొని సరైన మద్దతు ధర పొందాలని కోరుతున్నాం. సరైన సమయంలో బిల్లులు చేసి బిల్లులను సక్రమంగా చెల్లించుటకు మేము సహకారం చేయుటకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కొన్ని కొనుగోలు కేంద్రాలు సుమారు 18 కేంద్రాలలో
కాంట ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎల్దుర్తి సెంటర్లో కూడా ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ దళారుల చేతిలో పోకుండా మనము ఈ వ్యవసాయ కేంద్రం ప్రాథమిక వ్యవసాయ దాంట్లోనే పెట్టి మద్దతు ధర తీసుకోగలరని నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కొనుగోలు కేంద్రము ఓపెనింగ్ అయినందుకు రైతులు దళారులకు ధాన్యం అమ్మకుండా ఎన్ని రోజులైనా సరే మనము కరెక్ట్ ఈ గవర్నమెంట్లోనే ఈ ఐకేపీలని పెట్టాలి మన సొసైటీలో. అందు గురించి ధరలకు అమ్మద్దు కాబట్టి రైతులు సద్వినియోగం ఈ ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి అందరూ జర సమన్వయం పాటించి మనం కాంట అయ్యేదాకా ఓపిక పట్టి కాంటను రోజు అయ్యేటట్టు అందరం కళ్ళు తెరవకుండా కళ్ళు తెరిచి చూసుకుంటూ అందరం ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. రైతులందరూ బయట దూకకుండా ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లో దూకి మద్దతు ధర తీసుకొని వీలైనంత తొందరగా మీరు ధాన్యాన్ని సేకరించి డబ్బులు కూడా ఇమ్మీడియట్ వస్తాయి. కాబట్టి మీరు బయట మోసపోకుండా ప్రతి ఒక్కరూ రైతు ఈ కొనుగోలు కేంద్రాలని ధాన్యం దూకి మీ డబ్బులు మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 90 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బీడీఎల్ బాను సిఐ విజయకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు అరైవ్ అలైవ్ ప్రోగ్రాంను నందిగాంలో ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పవర్ ప్రజెంటేషన్ ద్వారా వాహనదారులకు మహిళలకు అవగాహన కల్పించారు. ఎస్పీ పంకజ్ మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 15 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నారని, వారిలో సంగారెడ్డి జిల్లా నుంచి ఒకరిద్దరు ఉంటున్నారన్నారు. మార్చి 31 వరకు 100 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారన్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ ప్రోగ్రాం చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి జనవరి చివరి వారం అరైవ్ అలైవ్ ప్రోగ్రాం చేపట్టి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రభాకర్, నందిగామ, బానూర్, క్యాసారం సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. అన్ని ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలను తప్పకుండా పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ కెన్ డౌన్ యువర్ హ్యాండ్స్. నా ఎస్పీ సార్ నుంచి లేదా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మా వాహనాలను సక్రమంగా నిర్వహించి హెల్మెట్స్ అంటున్నారు కదా అని కొన్ని బండికి పెట్టడం కాదు సార్. చాలా మంది డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చూస్తాము, వెనకాల కూర్చున్న వాళ్ళకి ఇస్తారు లేదా బండికి ఇలా ముందు పెట్టేసి ఇస్తారు. అది తలకు పెట్టుకోవాల్సింది సార్ హెల్మెట్ అనేది. ఇక్కడ చాలా మందికి తెలియక చేస్తారా కావాలని చేస్తారా తెలీదు. సో ఇప్పుడు సార్ కూడా అదే అంటున్నారు, ఇస్తున్నామని కాదు, దీన్ని పర్టికులర్గా ఎలా యూజ్ చేయాలి సార్. ఒక్క 2 minutes సార్, ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 2 minutes అయిపోయింది ప్రోగ్రామ్ ఆల్మోస్ట్. డ్రైవింగ్ చేసేటప్పుడు సగం యాక్సిడెంట్స్ ఆల్మోస్ట్ 70 to 80 తాగడం వల్లనే. మత్తులో మీరు డ్రైవ్ చేస్తున్నారు, తాగి పెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్స్ అండి. ఒక్కసారి ఒక మనిషి తాగితే తను ఆ మద్యం కంట్రోల్లో ఉంటాడు. ప్రముఖమైన కారణం ఏమిటి? ఇంతకుముందు నా కానిస్టేబుల్ ఇందిరా మీకే చెప్పింది, ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో 18 మంది చనిపోతారు రోడ్ పైన. అందులో మన సంగారెడ్డి జిల్లా నుంచి కూడా 1-2 ప్రతిరోజు చనిపోతారు. 18 మందిలో 1-2 సంగారెడ్డి నుంచి ప్రతిరోజు చనిపోతారు. నిన్న మొన్న కలిపి సంగారెడ్డి జిల్లాలో 7 మంది చనిపోయారు రోడ్ మీద, రోడ్ ప్రమాదం. मंडे 5 members died on road, ट्यूसडे 2 members died. तो आपके आगे का जो एक एरिया होता है जो कि ब्लाइंड जोन होता है, जिसमें आपको कुछ नहीं दिखता कि आपके व्हीकल के जस्ट आगे कौन सा 2-wheeler है, कौन सा पेडेस्ट्रियन है, आपको दिखाई नहीं देता. वो आपका ब्लाइंड जोन होता है. लगभग 5 मीटर तक के ब्लाइंड जोन हो सकता है. ఎప్పుడు మీరు ఈ టర్నింగ్ లో డ్రైవింగ్ చేస్తారు, ఖచ్చితంగా స్లో చేయాలి. जब भी आप शार्प टर्न ले रहे हैं, व्हीकल को स्लो कर दीजिए, डेड स्लो कर दीजिए. वी विल टेक केयर ऑफ ट्रैफिक. संगारेड्डी पुलिस इज कैपेबल ऑफ टेकिंग केयर ऑफ ट्रैफिक. बट रोड एक्सीडेंट होने के बाद अगर आपका जान रोड एक्सीडेंट में जा रहा है तो आपके साथ साथ आपका पूरा फैमिली का भविष्य चला जा रहा है. आप लोग को ये टॉपिक उतना इम्पोर्टेंट नहीं लग रहा होगा,
क्योंकि आपका पर्सनल एक्सीडेंट नहीं हुआ है या फिर आपके जानने वालों का नहीं हुआ, बट जिसके घर में एक्सीडेंट होता है, जिसके घर से अगर एक कोई मेंबर चला जाता है, फैमिली मेंबर, उसके घर की हालत देखिए। किसी का जवान बेटा रोड एक्सीडेंट में चला जा रहा है, किसी का हस्बैंड चला जा रहा है, घर में कमाने वाला कोई नहीं, इंश्योरेंस अमाउंट के भरोसे बैठे हुए हैं। बाद में इंश्योरेंस कंपनी बोल देगी कि आपके हस्बैंड ड्रंक एंड ड्राइव कर रहे थे या बिना हेलमेट के ड्राइव कर रहे थे, सो हम इंश्योरेंस अमाउंट नहीं देंगे। सो अल्टीमेटली लॉस किसका होगा? आपका होगा। और ये बात आप लोग को नहीं समझ में आ रही है तो कृपया करके यहाँ पे कुछ लोग हैं जिनके फैमिली मेंबर का एक्सीडेंट हुआ है, उनसे बात करिए। या फिर आप जब हमारे वीडियो में आपने देखा होगा, ये सब संगारेड्डी का वीडियोस था, कुछ वीडियोस बाहर के भी दिए गए थे। इसका मेन मकसद था कि आपको अवेयर करना। हम यहाँ पे चालान काटने, आपको फाइन करने नहीं आए हैं। वी आर नॉट हियर टू फाइन यू। इक चालान कट्टदाనికి రాలేము మేము। మన ఒకటే మోటివ్ ఉంది మీకు అవేర్ చేయడానికి, మీకోసం, మీ కుటుంబం కోసం మేము ఇక్కడ వచ్చాం। కాబట్టి దయచేసి జాగ్రత్త అవ్వండి। ట్రాఫిక్ రూల్స్ ఏమేమి ఉన్నాయి ఖచ్చితంగా ఫాలో చేయండి। హెల్మెట్ ఎప్పుడు 2 వీలర్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి। 4 వీలర్ డ్రైవ్ చేసినప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టాలి। మన సంగారెడ్డి పోలీస్ నుంచి మీ అందరితో అపీల్ చేస్తున్నాము। ఈ కార్యక్రమం తర్వాత మేము ఒక ప్రేట్ కూడా తీసుకుంటున్నాము రోడ్ సేఫ్టీ గురించి, ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి। सो द एंटायर प्रोग्राम, पूरा जो प्रोग्राम का जो मकसद है कि आपको अवेयर करना। अगर इस कार्यक्रम के बाद आप में से 15 लोग, 20 लोग भी अगर हेलमेट लगाना शुरू कर देंगे तो ये कार्यक्रम सफल हो जाएगा। अगर आप नहीं लगाएंगे, संगारेड्डी पुलिस चालान करेगी, ज़्यादा से ज़्यादा आपसे फाइन लेगी। बट अगर आपका रोड एक्सीडेंट होता है तो आपका जान जाएगा, आपका फैमिली का पूरा भविष्य खराब हो जाएगा। इसलिए दया करके अगर आप आए हैं यहाँ पे, इतना टाइम दिए हैं, तो मेरी तरफ से एक गुजारिश है, प्लीज़ हेलमेट लगाइए। जब भी 4 व्हीलर ड्राइव कर रहे हैं सीट बेल्ट लगाइए, ओवर स्पीडिंग मत करिए, ड्रंक एंड ड्राइव मत करिए। ये 4-5 मेरे आपसे मेरी रिक्वेस्ट है, प्लीज़ इसको फॉलो करिए। इसके साथ ही मैं आपको धन्यवाद देना चाहता हूँ कि इतनी बड़ी संख्या में आप लोग यहाँ पे आए। ఈసారి ఈ సంవత్సరంలో 100 మంది చనిపోయారు రోడ్డు మీద। మన 2025 కి డేటా చూస్తే 447, మన ఒక సంవత్సరంలో 365 డేస్ ఉన్నాయి। 447 పీపుల్ వాళ్ళు మీద రోడ్ ప్రమాదంలో చనిపోయారు। సో ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అది మీ అందరికీ తెలుస్తుంది। మన ఇక్కడ ఈపీటీలో మేము అన్ని పాయింట్ కవర్ చేస్తాము। మన డిఎస్పీ గారు, తర్వాత సర్పంచ్ గారు ఆల్మోస్ట్ అన్ని పాయింట్ కవర్ చేశారు। మీరు కూడా ఇక్కడే ఉన్నారు అందరూ। ఇప్పుడు కూడా నేను సంగారెడ్డి నుంచి ఇక్కడ వచ్చిన టైంలో చూశాను, ఎవరు హెల్మెట్ యూజ్ చేయట్లేదు। 2 వీలర్ రైడింగ్ చేసినప్పుడు, 4 వీలర్ రైడింగ్ చేసినప్పుడు ఎవరు సీట్ బెల్ట్ పెట్టట్లేరు, 2 వీలర్ మీద ఎవరు హెల్మెట్ పెట్టలేరు। మీరే చెప్పండి, ఇక్కడ వచ్చిన ఎంతమంది మీరు హెల్మెట్ పెట్టున్నారు ప్రతిరోజు? ఎవరు లేరు, నిజంగా చెప్తాను। 3-4 ఉన్నారు, కొంతమంది బ్యాక్ సైడ్ కూడా ఉన్నారు। చాలాసారి మేము అబ్జర్వ్ చేసాము, రోడ్ యాక్సిడెంట్లో మొత్తం బాడీ మీద ఒక సింగిల్ ఇంజురీ లేదు, ఒక చిన్న మార్కింగ్ కూడా రాలేదు, మళ్ళీ హెడ్ ఇంజురీ వచ్చింది, ఆ హెడ్ ఇంజురీ మాత్రమే వాళ్ళు చనిపోతారు। హెల్మెట్ ఎంత యూస్ఫుల్ ఉంది మీ అందరికీ తెలుసు। తర్వాత మీ ఇక్కడ మహిళలు మీరు అందరూ ఇక్కడ వచ్చారు, ఎందుకు? మీరు డ్రైవింగ్ చేయట్లేరు, బట్ మీరు ఎందుకు ఇక్కడ వచ్చారు? మీ భర్త గారు, మీ కొడుకు, మీ కూతురు ఎప్పుడు బయట పోతున్నారు, 2 వీలర్ మీద, స్కూటీ మీద, మోటార్ బైక్ మీద। దయచేసి వాళ్ళకి చెప్పండి హెల్మెట్ పెట్టుకోదని। యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతుంది, ఒక ఫ్యామిలీ మెంబర్ చాలా సఫర్ అవుతారు। ఒక పర్సన్ పోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎంత సఫర్ అవుతారు, యూ కెన్ నాట్ ఇమాజిన్ ఆల్సో। ఇంతకుముందు మన డిఎస్పీ గారు చెప్పారు, మన నారాయణఖేడ్ ఒక కానిస్టేబుల్ 26
ఫిబ్రవరికి వాళ్ళ పెళ్లి ఉంది అండ్ 22 ఫిబ్రవరికి వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్లో మొత్తం ఇది హెడ్ ఇంజరీ వచ్చింది, తర్వాత ట్రీట్మెంట్ జరిగింది. ఇప్పుడు వారు ఆన్ డ్యూటీ జాయిన్ చేయడానికి రెడీ ఉన్నారు. కాబట్టి ఇంకా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. अभी आप लोग यहाँ पे आए हुए हैं, मेरी आपसे गुजारिश है कि जब भी हम 2 व्हीलर ड्राइव कर रहे हैं, बाकी सब चीज तो होगा, हेलमेट लगा लीजिए बस। आप जो बाइक यूज कर रहे हैं उसका प्राइस मिनिमम 50,000 रुपये होता है, 50,000 ఉంటుంది మినిమం. ఒక హెల్మెట్ కాస్ట్ 1,000 రూపీస్ నుంచి 2,000 రూపీస్ వరకు ఉంది. మంచి హెల్మెట్ మీకు ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ దొరుకుతుంది. సో 50,000 మీరు బైక్లో పెట్టుకున్నారు, 1,00,000 రూపాయలు. 1,000 rupees you can put on helmet also. It will save your life, your family future. మీ అందరికి ఐడియా ఉంది, మీ అందరి దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, యాక్సిడెంట్ కవరేజ్ ఉంది. బట్ విదౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేసినప్పుడు ఏం ఇన్సూరెన్స్ అమౌంట్ రావట్లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు ఏం ఇన్సూరెన్స్ అమౌంట్ రావట్లేదు మీకు. అదేవిధంగా మీరు ఎప్పుడు 4 వీలర్ డ్రైవ్ చేస్తారు, అప్పుడు సీట్ బెల్ట్ పెట్టకుండా మీరు డ్రైవింగ్ చేస్తే అప్పుడు కూడా మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ రావట్లేదు. మన కార్లో 4 వీలర్లో ఒక ఫీచర్ ఉంది, ఎయిర్ బ్యాగ్ ఫీచర్. మీ అందరికీ ఐడియా ఉంది. ఎయిర్ బ్యాగ్ ఫీచర్ will work only when seat belt is properly worn. Otherwise the air bag will not open at all. वो खुलेगा ही नहीं, आपका एक्सीडेंट होगा, आपको हेड इंजरी आएगा, आपका स्पॉट डेथ होने का चांस ज़्यादा रहेगा. आपका व्हीकल कितना भी एडवांस हो, अगर आपने सीट बेल्ट नहीं लगाया है, अगर आपकी गाड़ी के आगे बम्पर वगैरह लगा हुआ है, तो आपका जो एयर बैग है वो एक्टिवेट नहीं होगा. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట ప్రైవేట్ బస్ డ్రైవర్లు ధర్నా చేపట్టారు. జీతాలు పెంచాలని ప్రైవేట్ బస్ ఓనర్లను అడిగితే తమపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 22 ప్రైవేట్ బస్సులను నిలిపివేసి వెంటనే తమ జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచమన్నందుకే డ్రైవర్ రామ్ ప్రసాద్ పైన ఓనర్లు రాళ్లతో దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో ప్రైవేట్ బస్ ఓనర్ల ఇష్టారాజ్యం నడుస్తుందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు. మాది ఉస్నాబాద్ నియోజకవర్గం, మంత్రి గారి నియోజకవర్గంలో మేము పిహెచ్బి డ్రైవర్లము. నేను అధ్యక్షుడిని మాట్లాడుతున్నా. ఈ మమ్మలను జీతభత్యాల కోసం కానీ రమ్మని మాతో మాట్లాడడానికి రమ్మని ఓనర్లు డ్రైవర్లపై దాడి చేయడం జరిగింది. ఇలాంటివి మీకు తగినంత జీతాలు ఇవ్వలేమని మాపై దాడి చేసి మా యొక్క డ్రైవర్ను ఇష్టంగా వాళ్ళ ఇష్టం నోరుకు వచ్చినట్టు తిట్టి మా డ్రైవర్పై దాడి చేయడం జరిగింది. రౌతులేసి తీసిర్రు, దెబ్బలు తాగినాయి. రాంప్రసాద్ మా డ్రైవరు రాంప్రసాద్పై దాడి చేయడం జరిగింది. ఎందుకు మీకు ఇవ్వాలనుకుంటా మాపై దాడి చేయడం జరిగింది. మీరు మంత్రి గారి మీద మాకు చేస్తారని అంటే మాకు కూడా ప్రాణహాని ఉన్నట్టే. మాకు కూడా మీరు మంత్రి గారి దృష్టి తీసుకొని వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మా యొక్క డ్రైవర్ యూనియన్ తరఫున మేము చాలా ఖండిస్తున్నాము. దీన్ని దాదాపు 2016-17 నుంచి మేము డ్రైవర్గా చేస్తున్నామని
కాకపోతే ఏమైందంటే మేము అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా ఒక 1500 అనుకుంటా పెంచుకుంటా 6000 నుంచి వెళ్ళి దాదాపు ఇప్పుడు ఒక 10-12-15,000 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా డబ్బులు పెంచుకుంటూ వస్తున్నారు. ఇది మాకు సరిపోతలేదని మేము ఓనర్లను అడిగాము. గత నెల 26వ తారీఖు నాడు మేము ఓనర్లకు వాళ్ళకు మాట్లాడితే ఒక ఓనరు ప్రెసిడెంట్ అయి ఉండి కూడా ఆయన ఏం చేసిందంటే, అన్నా నేను మాట్లాడిన మా ఓనర్లతోని డేవార్డుకు 17,000, స్పెషల్ యాప్కు 18,000, ఎక్స్ప్రెస్కు 19,000 అనుకుంటా చెప్పాడు. సరే కాబట్టి ఒక 500 పెంచమని మేము అడిగితే నీకు ఎందుకు పెంచాలి అని చెప్పి ఒక డ్రైవర్ పైన అతి దారుణంగా మాట్లాడి, అరే నీవేమనివిరా అని చెప్పి ఒక డ్రైవర్ పైన ఒక ఓనరు వచ్చి మరి అదేవిధంగా వచ్చి ఏం చేస్తామంటే మాటలు తిడుతూ ఉంటే లంజ కొడుక పెన్నాని అమ్మని తిట్టుకుంటే కూడా ఇట్లా తిడుతూ ఉంటే మేము ప్రజలతోని కూడా వచ్చి అతన్ని కొట్టి మరి నానా బూతులు తిట్టి ఆయనను మీద ఒక డ్రైవర్ అని చూడక ఒక రౌత్ అందుకొని తలకాయ పలకొడతా అని చెప్పేసి ఆ డ్రైవర్ తలపైకి పెట్టగానే ఆ రౌతు వచ్చి కాలు మీద పడితే అతనికి దాదాపు చాలా దెబ్బలు తాకాయి, బెడ్ కూడా గారింది. అయ్యా ఇదే మీ న్యాయం అని మేము అడుగుతా కూడా నువ్వు ఏం చేసుకోపోరా, బస్సులు ఆపుకోపోరా, నీ గుద్దాల దమ్ముంటే ఏమైనా చేసి కూడా ఆ డ్రైవర్ను అతి దారుణంగా తిడితే కూడా 6 ఓనర్లు వచ్చి కూడా చెప్తే 15 మంది మేము పోయినాం. 15 మందిని కూడా దాటేసి అతని పైననే ఒక కక్షగా నానాగా చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? దయచేసి ఉన్న ప్రభాకర్ అన్నయ్య మమ్మల అందరినీ కాపాడాలి. ఈ నియోజకవర్గంలో మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేట అంబేద్కర్ యువజన చైతన్య సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా చిట్కులగిరి, ఉపాధ్యక్షుడిగా తలారి మహేష్, ప్రధాన కార్యదర్శిగా తలారి వంశీకృష్ణ, కార్యదర్శి గామని పురుషోత్తం, కోశాధికారి తలారి రత్నయ్య, సలహాదారులు చిట్కుల గంగారం, బ్యాకర్ సుధాకర్, మాదిగ ఎల్ఎస్ఎంని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని అంబేద్కర్ యువజన చైతన్య సంఘం సభ్యులు సాల్వతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గిరి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్న సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రామాయంపేట మండలం జమలా తాండా గ్రామంలో లబ్ధిదారులు సురేష్, అనూష దంపతుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మోహన్ నాయక్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇంటికాలు నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదలకు పక్కా గృహాలను అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. లబ్ధిదారులు సురేష్, అనూషలకు శుభాకాంక్షలు తెలుపుతూ త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జమలా తాండా గ్రామ సర్పంచ్ బన్సీ రాథోడ్, పర్వతాపూర్ సర్పంచ్ తార్య, ఉప సర్పంచ్ భిక్షపతి, వార్డు సభ్యులు ముచ్చారి బాయిపాండు, కమ్లియా, గోపాల్, శివలాల్ మహారాజ్, మాంగ్య, బలరాం, శ్రీనివాస్, మదన్, జగన్, వీరితో పాటు గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భూమి పూజను విజయవంతం చేశారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోలార్ అంగన్వాడీల దిశగా అడుగులు వేయాలని, ప్రతి అంగన్వాడీ కేంద్రం వద్ద సోలార్ ప్లేట్లు అమర్చాలని ఎంపీ రఘునందనరావు సూచించారు. నర్సాపూర్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందనరావుతో పాటు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందనరావు మాట్లాడుతూ యుద్ధం నీతి సూత్రాలు నేర్పించిందని, స్వయం ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సోలార్ ప్లేట్లను అమర్చుకుని విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. ఆకుకూరలను కేవలం అంగన్వాడీ కేంద్రాల్లోనే పెంచడం కాకుండా ప్రతి అంగన్వాడీ కార్యకర్త వారి ఇండ్లలో పెంచి ఆచరణలో పెట్టాలన్నారు. గౌతమ్ బుద్ధుడు చెప్పినట్లుగా బోధనలు చేయడం కాదు, ఆచరణలో పెట్టాలనే విధంగా అంగన్వాడీ టీచర్లు ఆచరించాలన్నారు. పాతకాలపు ఆకుకూరలు మార్కెట్లలో అంతరించిపోయాయని, వాటిని పునరుద్ధరించాలని సూచించారు. సోలార్ విద్యుత్తో ఇండక్షన్ స్టవ్లను వాడడం మూలంగా గ్యాస్ సమస్య తీరుతుందన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీరాజ్ యాదవ్ కోరిక మేరకు నర్సాపూర్ పట్టణంలో 3 అంగన్వాడీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ పీడబ్ల్యూఓ హేమ భార్గవి, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు, అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు మరియు చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సో అంత గట్టిగా చెప్పండి. ఆనందంగా ఈరోజు పిల్లలు ఇక్కడ గ్రాడ్యుయేషన్ జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రీ స్కూల్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయి ఫస్ట్ క్లాస్లో వెళ్తున్నటువంటి సందర్భంలో అంగన్వాడీ నుంచి గౌరవంగా వాళ్ళ సర్టిఫికేట్ మెడల్ ఇచ్చి మరి ఇంకా కూడా పిల్లల్ని స్కూల్కి వెళ్ళి చదువుకోవాలన్నటువంటి ఒక ఎంకరేజ్మెంట్ వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ బేసిక్ ఎందుకంటే బేసిక్ ఎంత స్ట్రాంగ్ ఉండాలో అదేవిధంగా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మరి పునాది కట్టి ఉండాలి. అంగన్వాడీ సెంటర్ మనం చూస్తూ ఉన్నాం. మరి 0 to 3 years వరకేమో టేక్ ఫౌండేషన్ ఉంటుంది. 3 to 6 సంబంధించి మరి అంగన్వాడీలో గుర్తుపెట్టి వారికి ఆట పాట ద్వారా చదువుల పైన ఆసక్తి పెంచే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గతంలో మరి ఎంతమంది ఎవరికి చెప్పినట్టుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి కేవలం ఒక పౌడర్ ఇచ్చి దాన్ని కలిపి లడ్డు చేసిందని చెప్పేసి అంటే నేను ఉన్నత జాగ్రత్త కమిటీ సభ్యురాలుగా చైర్మన్గా వివిధ జిల్లాలకు వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే దాన్ని జల్లడ కట్టి అది ఏదైతే కింద వచ్చేటువంటి ఉంటుందో అదేమో ఆవులకు పశువులకు పెట్టేసి మంచి పాలిస్తాను పెట్టి చక్కెర మాత్రం మరి వేయించారు. అంటే గర్భిణీ స్త్రీలకు సంబంధించి మరి టేక్ ఫౌండేషన్ ఇవ్వకుండా అక్కడనే పెట్టేటువంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు మరి గర్భిణీ స్త్రీలకు సంబంధించిన పిల్లలు మాత్రం వాళ్ళని చూస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకు కూడా అర్థం పెట్టాలి అనే ఆలోచనతో ఆ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే ఈ రోజు మంచి రిజల్ట్స్ వస్తామని చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఎన్నో ఒత్తిళ్లలో సరైన పౌష్టికాహారం తీసుకోవాలనేటువంటి పరిస్థితిలో అంగన్వాడీలో ఈ యొక్క మంచి పౌష్టికాహారం అందిస్తూ తల్లి బిడ్డ క్షేమంగా ఉండేగా మరి అదే 12 బిడ్డకు జన్మనిచ్చే విధంగా మరి అంగన్వాడీ సెంటర్లో వారి విధంగా మరి ఆరోగ్యంగా ముందుకు రావడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తాను. తర్వాత అక్కడనే అంగన్వాడీ సెంటర్లో మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి అదేవిధంగా అక్కడ నుంచి స్కూల్ విద్యార్థులందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఏదో ప్రైవేట్ స్కూళ్ళలోనో కాన్వెంట్లలోనో ఏసీ రూమ్లలోనో కాకుండా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కోసం చిన్నారి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడం కోసం కొత్తగా వస్తున్నటువంటి అంగన్వాడీలు రోజు రోజుకి మార్పు చెందుతున్నటువంటి అంగన్వాడీలు పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదొక రిక్వెస్ట్ అంగన్వాడీ టీచర్లకి. మేము లోపలికి రాగానే అన్ని స్టాల్స్ పెట్టారు. రకరకాలైనటువంటి తినే వస్తువులు, రకరకాలైనటువంటి ఆకుకూరల్ని అంగన్వాడీ టీచర్లకు చూపెట్టారు. దాంట్లో చాలా వరకు మేము ఎప్పుడో చిన్నప్పుడు విన్న ఆకుకూరల పేర్లు కనబడతా ఉన్నాయి, కానీ ఈరోజు మార్కెట్లో ఆకుకూరలన్నీ అంతరించిపోయినాయి. ఆడపిల్లలలో మీ టీచర్లలో కూడా కొందరికి ఎనిమియా ఉన్నట్టున్నది. చాలామంది చాలా లీన్ పర్సనాలిటీతో సన్నగా ఉంటారు. కాబట్టి స్వామి వివేకానంద గారు చెప్పినట్టు బోధించే కంటే ముందు ఆచరించాలి. అంగన్వాడీ టీచర్లు అందరి కాంపౌండ్లలో కూడా కిరాయిల్లో ఉంటే కూడా కనీసం తొట్టులలోనన్నా మీరు అక్కడ చూపెట్టినటువంటి ఆకుకూరలలో మెజారిటీ ఆకుకూరలను ముందు మీరు మీ ఇళ్లలో పెంచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే బాగుంటుంది. మీరు బాగుంటే, టీచర్ బాగుంటేనే పిల్లలు బాగుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఆకుకూరలన్నింటినీ కూడా పాత పంటలు, ఆర్గానిక్ పంటలు, చిన్నప్పుడు మనం తిని ఎదిగినటువంటి ఆ కొత్త రకాలైనటువంటి కొత్త ఏం చెప్పలేదు, కనుమరుగైనటువంటి కూరగాయ మొక్కల్ని ఆకుకూరల్ని తిరిగి పునరుద్ధరించే దిశగా మీరు మీ పెరళ్ళన్నింటినీ కూడా జనరల్గా నరసప్పున్నట్టు ప్లేస్ ఉండదు, కానీ ఊళ్ళలో అందరూ అంగన్వాడీ టీచర్లు కూడా ఇంట్లో పెరడో ఇంటికి కూడా ఖాళీ స్థలం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎప్పుడైనా అంగన్వాడీ టీచర్ ఇంటికి వస్తే మాకు అక్కడ ఈ మొక్కలని కనబడాలని ఆ దిశలో డీడబ్ల్యూ గారు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కొందరు టీచర్లు అన్నారు, మేము మా స్కూళ్ళలో వెళ్తున్నాం సార్ అని.
స్కూల్లో పెడితే స్కూల్కి వచ్చిన పిల్లలు పోతుంది. కానీ మీ ఇంట్లో మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరు ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాపై ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 6 నిందితులను అదుపులోకి తీసుకోగా మరో 7 పరారయ్యారు. కొల్తూరు నుంచి తుర్కపల్లి వెళ్లే మార్గంలోని ఒక మైదానంలో కొంతమంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. ఈ మేరకు ఎస్ఓటీ పోలీసులు వ్యూహాత్మకంగా దాడులు చేశారు. కొల్తూరు పరిసరాల్లో మొత్తం 13 మంది గంజాయి విక్రయాల్లో నిమగ్నమై ఉండగా పోలీసులు 6 రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులను చూసి మరో 7 నిందితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. పట్టుబడిన నిందితుల వద్ద నుంచి పోలీసులు సుమారు 3 కిలోల గంజాయిని 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులను మరియు స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చర్యల నిమిత్తం తుర్కపల్లిలోని జిన్నోం వ్యాలీ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. పట్టుబడిన వారంతా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. సరదా కోసం అలవాటు పడి ఆపై డబ్బు కోసం గంజాయి విక్రేతలుగా మారుతున్నట్టు తెలుస్తోంది. పరారైన మిగిలిన 7 నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా వారిని చిన్నచూపు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు దురదృష్టకరమని ఉస్మానియా యూనివర్సిటీ దివ్యాంగ విద్యార్థులు అన్నారు. విద్యా ఉద్యోగ అంశాల్లో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓయూ ఆర్ట్స్ కళాశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగ విద్యార్థులు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే అది నెల నుంచి దివ్యాంగుల పెన్షన్ 6,000 పెంచుతామని, రాష్ట్రంలో దివ్యాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పి హామీలు నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చేసిన దివ్యాంగుల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి, నిర్వాహకులకు, ఉస్మానియా యూనివర్సిటీ పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా యంత్రాంగానికి సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి యొక్క డిమాండ్లని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వికలాంగులకు సంబంధించి ఏదైతే అంశాలు పెట్టిందో వికలాంగుల చట్టం పటిష్టంగా అమలు చేయాలని, అందులో భాగమే ఇక్కడ విద్య, ఉద్యోగము, ఉపాధి అవకాశాలు. సో ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా అమలు చేయాలని ప్రధానమైన డిమాండ్తోనే ముందుకెళ్తున్నాం. ఈ క్రమంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకునే ప్రతి తీర్మానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దుర్మార్గమైన చర్య ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో వికలాంగుల మీద సమస్యలు, వికలాంగ విద్యార్థుల సమస్యలు అయినప్పుడు కేసులు పెట్టడం, పోలీసు కేసులు పెట్టడం తీవ్రమైన చర్య. ఇంకోసారి అటువంటి పరిస్థితులు తలెత్తితే వికలాంగుల చట్టం ప్రకారం వారి మీద క్రిమినల్ చర్య తీసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అవయవ లోపంతో నుండి ప్రభుత్వ ఉద్యోగ భద్రత దృష్టిగా జీవించేయడానికి ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో పీజీలు చేసి, పిహెచ్డీలు చేసి, ఎంపీలు చేసి, జొమాటో కొట్టి ఇతర పనులు చేసి బతికే ప్రమాదం ఏర్పడుతుంది. దీన్ని కూడా ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టుకోవాలి. మేనిఫెస్టోలోని ప్రతి అంశం నెరవేరేంత వరకు వికలాంగుల కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి ఖచ్చితంగా కృషి చేస్తుందని, యూనివర్సిటీ విద్యార్థి విభాగానికి పూర్తిగా అండగా ఉంటుందని తెలియజేస్తుంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.